ఏప్రిల్ 2 జస్ట్ ఒక డేట్ అనుకుంటున్నారా? కాదు, భారత చరిత్రలో ఇది చాలా స్పెషల్. మరి ఈ రోజుకి సంబంధించి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే ఆ టాప్ 5 బిట్స్ ఏంటో చూద్దామా? ముందుగా మన దేశ చరిత్రలో జరిగిన 2 అతి ముఖ్యమైన సంఘటనలతో స్టార్ట్ చేద్దాం. అవును, సరిగ్గా 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2011లో మనం వరల్డ్ కప్ గెలిచాం. స్పోర్ట్స్ జనరల్ నాలెడ్జ్లో ఇదొక గోల్డెన్ బిట్, అస్సలు మర్చిపోవద్దు. ఇక రెండో పాయింట్, ఇది గ్రౌండ్ నుంచి కాదు, ఏకంగా స్పేస్ నుంచి. 1984 ఇదే రోజున రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది మోస్ట్ రిపీటెడ్ బిట్, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగిందో చూద్దాం. పాయింట్ నంబర్ 3, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఆటిజంపై సోషల్ అవేర్నెస్ పెంచడమే దీని ఉద్దేశం. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఒక పెద్ద యుద్ధం గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 4, ఫాక్లాండ్ యుద్ధం 1982లో ఇదే రోజున మొదలైంది. ఫాక్లాండ్ దీవుల కోసం అర్జెంటీనా, బ్రిటన్ మధ్య జరిగింది యుద్ధం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేవాళ్లు ఈ టాపిక్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఇక చివరిగా 5వ పాయింట్, అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. ఫేమస్ రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ పుట్టినరోజు సందర్భంగా లిటరేచర్ విభాగంలో ఇది ఇంపార్టెంట్. ఇవి ఏప్రిల్ 2కు సంబంధించిన టాప్ 5 బిట్స్. రేపటి అప్డేట్స్తో ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.